జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రదాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. శ్రీ మాతాజీ దీపావళి పూజ సందర్భంగా మనల్ని సహజ యోగంలో ఆనందంగా ఉండమని కోరారు. మన వ్యక్తిత్వాలు ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆనందమును వ్యక్తం చెయ్యాలి. భగవత్ సామ్రాజ్యంలో ఉన్న అనుభూతిని విశదపరచాలి. ముఖ్యంగా మనం విషాదకరమైన పాటలు పాడడం కానీ లేక విచారం కలిగించే పుస్తకాలు చదవటం కానీ చెయ్యకూడదు. ఇంకా శ్రీ మాతాజీ తన పూజా ప్రవచనంలో సహజయోగినీలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సూచనలు కూడా ఉన్నాయి. స్త్రీలకు వెక్కి వెక్కి ఏడవటం, దుఃఖించటం లాంటి కొన్ని కన్నీట శక్తులున్నాయి. తాము చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నామని భావిస్తూ ప్రతి ఒక్కరి జీవితాలను కూడా దుఃఖమయం గావిస్తారు. అది వారికున్న శక్తి. ప్రతి స్త్రీలోనూ ఒక మాతృహృదయం, గొప్ప సామర్థ్యాలు, త్యాగగుణం లాంటివన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా వారు ఎడమ పార్శ్వపు వ్యక్తులని కూడా వారు తెలుసుకోవాలి. మనం చెప్పుకునే మన యొక్క హృదయానందం బయటకు కూడా వ్యక్తీకరింపబడాలి. మనం ఎల్లప్పుడూ సంతోషంగాను ఆనందంగాను ఉంటామని, ఇతరుల్లాగా ఎప్పుడూ చిన్న చిన్న సంఘటనలకు కూడా దుఃఖించే సాధారణ తరహా మనుష్యులం కాదని మనల్ని ప్రజలు గమనించాలి. ఆపత్కాలంలో కూడా సహజ యోగులు రోధించకూడదు. శ్రీ మాతాజీ తన స్వీయ అనుభవాన్ని ఇక్కడ ఉదహరించారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అకస్మాత్తుగా నిర్విచార స్థితిలోనికి వెళ్ళిపోవడం జరిగింది. నాలో ఎలాంటి ఆలోచనలు లేవు. అది ఆశ్చర్యకరమైన విషయం. అలాగా 3 రోజులు ఏ విషయం గురించి ఆలోచించలేదు. బాధ లేక దుఃఖ పరిస్థితి గురించిన ఏ రకమైన ఆలోచనలు లేవు. కేవలం అది నిర్విచార స్థితి. అప్పుడు అందరూ నన్ను చూసి తెగ ఆశ్చర్యపోయారు. కారణమేమంటే నేను ఆయన బాగోగులన్నీ చూసుకునేదాన్ని. ఆయనకు కూడా నేనంటే వల్లమాలిన అభిమానం. ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. కాబట్టి మీరొక సహజ యోగి లేక యోగిని అయితే అప్పుడు విపత్కర పరిస్థితుల్లో మీరు నిర్విచార స్థితిలో ఉండాలి. అదొక చిహ్నం. అది ఎందుకంటే మీ సమస్యలను భగవంతుడు తనలోనికి తీసుకుంటాడు. మీ చిక్కు సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. ఆయన తన స్వహస్తాన్ని చాపి మీకు రక్షణ కలగచేస్తాడు. సమస్యల నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. మీకు సంపూర్ణమైన నిర్విచార స్థితిని కలిగిస్తాడు. ఆ నిర్విచార స్థితిలో మీరు మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. అలాగా ఆపత్కాలంలో కూడా ఈ నిర్విచార స్థితి ఎల్లవేళలా అత్యంత చురుగ్గా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో కంటే ఎక్కువ చురుగ్గా వ్యవహరిస్తుంది. మనం భగవంతుని సామ్రాజ్యంలో ఉన్నాము. ఏ విధంగానూ మనం విచారించము. మానవ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. జీవితం అటువంటిది. ఎటువంటి వారైనా చనిపోవలసిందే. కానీ అందరూ కలిసి ఒక్కసారిగా చనిపోరు. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. కానీ ఈ మరణాన్ని ప్రజలు జీవితంలో ఏదో అతిపెద్ద ముఖ్య భాగంలాగా చూస్తారు. అది ఒక్క క్షణంలో జరుగుతుంది. ఒక్క క్షణంలో మీరు నిర్జీవులై ఎక్కడికో వెళ్ళిపోయి తిరిగి జన్మిస్తారు. అయితే ఈ జీవితంలో మీరేదైనా చేయవలసింది అంటూ ఉంటే అది ఆనందించటమే. క్రైస్తవ మతంలో మరణం గురించి ఎక్కువగా చెప్పడం జరగలేదు. వారు క్రీస్తును జీవించడానికి అనుమతించి ఉంటే
ఆయన దాన్ని గురించి విపులంగా మాట్లాడి ఉండేవాడు. కానీ ఆత్మ నిరంతరమైనదని ఆయన చెప్పాడు. పునర్జన్మ గురించి చెప్పాడు. అందులో సందేహం లేదు. ఈ మానవ జీవిత కాలంలో మీ యొక్క ఆధ్యాత్మికోన్నతి ఇంకా భగవంతుని సామ్రాజ్యంలో మీ యొక్క స్థానం అనేవి అత్యుత్తమమైన విషయాలు. ప్రత్యేకించి మహిళలకు నేను ఈ సంగతి చెప్పాలి. చూడండి, మీరు ఈ విషాదకరమైన వార్తలు, అటువంటి పుస్తకాలు చదవటం ఇక నుంచి మానేయాలి. అటువంటి విషాదకరమైన సంగతులు స్త్రీల నాడీ వ్యవస్థ మీద వ్యతిరేక ప్రభావం చూపుతాయి. ఎవరైనా ఏదైనా అతి చిన్న విషయం గురించి వారికి చెబితే పక్కన ఏదో బాంబు పడినట్లుగా భయపడతారు. ముందుగా మనకు మనమేమీ హాని కలిగించుకుంటున్నామో పరిశీలించి చూసుకోవాలి. కనుక పాశ్చాత్య దేశాల్లో అనేక మంది స్త్రీలు తమను తామే నాశనపరుచుకున్నారు. కానీ దానికి వారెన్నడూ ఏడవరు. ప్రాగ్, పశ్చిమ దేశాలు రెండింటిలోనూ నేను వివేకవంతులైన మహిళామణులను చూశాను. వారికి వారి జీవితాశయాలేమిటో చక్కగా తెలుసు. ఉదాహరణకు, ఒక ఏనుగు వీధిన నడిచి వెళ్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. అయితే దాని వలన ఏనుగు హుందాతనానికి వచ్చే నష్టం ఏముంది? మీలో ఆనందం ఉంటే అటువంటి హుందాతనం మీకుంటుంది. నా ఆనందాన్ని ఎవరూ భంగపరచలేరు అనే నియమాలను మీరు ఏర్పరచుకోవాలి. లేకపోతే మీరు ఎడమ పార్శ్వం వైపుగా వెళ్ళిపోతారు. రోధించడం అనేది కూడా మరో రకమైన అహంకారపు వ్యక్తీకరణే. ఆడవాళ్ళు రోధించడం మొదలు పెట్టగానే మగవాళ్ళు ఎడమ పార్శ్వం వైపుగా వెళ్ళి అటు పిమ్మట ఆవహింపబడతారు. కనుక ఈ రోజున మీ అందరి నుండి నాకొక వాగ్దానం కావాలి. మీరిక పైన రోధించబోమని నాకు మాట ఇవ్వాలి. పుష్పాలకు బదులుగా మీరు ఈ వాగ్దాన పుష్పాలను నాకు సమర్పించండి. నా విషయంలో చెప్పాలంటే నేనెన్నడూ రోధించను. సరే, సాంద్ర కరుణ కారణంగా ఎప్పుడైనా 1-2 కన్నీట బొట్లు రావచ్చు. ఎలాగైనా నేనొక తల్లిని కదా. కానీ దీనర్థం తీరిగ్గా కూర్చుని ఏడుస్తూ పూనకం వచ్చినట్లుగా వ్యవహరించడమని కాదు. ఏడుపు తెప్పించే పుస్తకాలు చదవకండి. అలాగే లోతైన భావాలు కల పుస్తకాలు చదివినప్పటికీ మీరెంతో భావోద్వేగానికి లోనవుతారు. మీకు ఏడవాలనిపిస్తే సరే, అదంతా మీ ఇష్టం. ఈ రోజున మనం శాశ్వత విలువ కలిగిన మన యొక్క ఆనందమును, ఆత్మానందమును, నిరానందమును, పరమానందమును అనుభవించడానికి ఇక్కడ సమావేశమయ్యాము. మీరిప్పుడు భగవంతుని సామ్రాజ్యంలో ఉన్నారని, మీ యొక్క సూక్ష్మమైన అందాలన్నీ మీకు అందబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అయితే మీ నేత్రములు, మీ హృదయం ఇప్పటికే మాయబడి ఉండి ఎంతో అందమైన దానిని మీరు చూడ్డానికి ఇష్టపడకపోతే వారు సృష్టించిన అద్భుతమైన అందాల గురించి మీరే విధంగా చెప్పగలరు? జీవితంలో మనం శుభవైఖరిని కలిగి దాన్ని అంతర్గతంగా మనలో అభివృద్ధి పరుచుకోవాలి. మీరెవరు? మీరొక సహజయోగి. మీరొక సహజయోగి అని తెలియడానికి సహజయోగంలో అన్ని రుజువులు మీ ముందున్నాయని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు, నేను ఆదిశక్తినని నాకు తెలిస్తే నేను ఆ విధంగానే ప్రవర్తిస్తాను. అప్పుడు నేనెవ్వరి సహాయం కోరనవసరం లేదు. నేను ఆదిశక్తినైనప్పుడు అన్ని కార్యములు నేనే చెయ్యాలి. అది నా పని. కారణం ఆ శక్తి నాకుంటుంది. ఇప్పుడు నేనొక స్త్రీనని కూడా చెప్పగలను. అప్పుడు నేను తీరిగ్గా కూర్చుని ఏడుస్తూ ఉండాలి. కానీ నాకు ఆ హక్కు లేదు. అలాగ ఏడవాలనుకున్నా నేను ఆ పని చెయ్యలేను. నా పని మిమ్మల్ని ప్రోత్సహించడం, మీలోని అంతర్గత సూక్ష్మాలను,
చక్కదనాలను మీకు తెలియచెప్పడం. మీరెంత అందమైన వారో మీకు తెలుసా? ఇక మన అంతర్గత సౌందర్యం గురించి మాట్లాడుకుందాం. అసలు మనమెవరం? మనం ఎల్లప్పుడూ దుఃఖించే ప్రజలమా? దీనావస్థలో ఉన్న వారిమా? లేక నిత్యం పోట్లాడుకునే వారమా? లేదా మనపై వస్తు వ్యామోహం అధికారం చెలాయిస్తుందా? అదేమీ కాదు. మనం ఆత్మస్వరూపులం. మనమంతా నిర్మలత్వము, సత్యము, జ్ఞాన స్వరూపమైన సర్వశక్తివంతుడైన భగవంతుని ప్రతిబింబాలము. మనం సర్వసాధారణ వ్యక్తులం కాదు. వారి స్థాయిలో మనం ఏ విధంగా జీవించగలం? మీరు ఆవహింపబడిన వారైతే, లేక మీకు దుష్టగురువు గతంలో ఉన్నట్లయితే, లేక అటువంటి దుష్టశక్తుల బారిన పడి ఉన్నట్లయితే, అప్పుడు స్థిరత్వం లేకుండా పైకి క్రిందకు ఊగిసలాడుతూ ఉంటారు. అయితే ఆ పరిమితిని దాటిన వారు, స్థిరత్వాన్ని సాధించిన వారు తమను తాము ఆత్మలుగా విలువ కట్టుకోవాలి. సర్వశక్తివంతుడైన భగవంతుని ప్రతిబింబించే ఎందరో ఆత్మస్వరూపులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఆ విధంగా నేనొక గర్వపడే తల్లిని. మీరీ ప్రపంచంలో ఎందరో ప్రజలకు ఆత్మ సాక్షాత్కారం కలిగించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు. ఇక్కడ మీలో ఉన్న చక్కని విషయం ఏమంటే, మీరంతా పరిపూర్ణ స్వతంత్రులు. మీరు కేవలం మీ మీద, మీ ఆత్మ యొక్క మూలం మీద, మీ ఆత్మానందం పైన మాత్రమే ఆధారపడి ఉన్నారు. మీరంతా పరిపూర్ణ స్వతంత్రులు. మీరు కేవలం మీ మీద, మీ ఆత్మ యొక్క మూలం మీద, మీ ఆత్మానందం పైన మాత్రమే ఆధారపడి ఉన్నారు. ఇతరుల నుండి ఆనందమును మీరు ఆశించరు. ఉదాహరణకు, రేపటి రోజున ఎవరో వచ్చి నన్ను దూషించారనుకుందాం. ఆ దూషణ నన్ను ఎంత మాత్రం తాకలేదు. కారణమేమంటే, నేను నాలో లీనమై ఉన్నాను. రాళ్ల మీద నిర్మించిన ఓ భవంతిని మీరు ఊహించండి. మీరిప్పుడు అలాగ ఉన్నారు. అలాగ ఉన్నామని అనుభూతి చెందే ప్రయత్నం చేయండి. మీలో ఆ దృఢత్వాన్ని అనుభూతి చెందండి. ఇసుకపై ఇల్లు కట్టుకున్నవారు ఆందోళన చెందుతారు. మనం మాత్రం కాదు. మనం గట్టి పునాదులపై నిర్మింపబడి ఉన్నాము. కాబట్టి మనం ఎంతో ధైర్యముగా, సాహసవంతులుగా ఉంటూ ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండాలి. మీరందరూ సాధు సంతులు అయ్యారు. మీరందరూ సంతులు. కారణమేమంటే, మీలో సుగంధం వ్యాపించి ఉంది. అది మీలోని కమలం యొక్క సుగంధ పరిమళం. అదియే ఆత్మ. అలాగే మీ హృదయంలో అది ఒక అందమైన కమలంలాగా ప్రతిబింబిస్తోంది. ఆ కమలమును అనుభూతి చెందండి. అదెంత అందంగా, సుకుమారంగా ఉందో గమనించండి. అది లేత గులాబీ రంగులో ఉంది. కారణం, లేత గులాబీ రంగు అందరినీ ఆహ్వానిస్తుంది. అది ఉదారత్వమునకు, ఆహ్వానమునకు సంకేతం. అదే మీరు. మీరెక్కడ ఉన్నా ఆ అందాన్ని అక్కడ సృష్టించగలరు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అంటే ఎలాగ ఉంటాడో ప్రజలు గమనించేటట్లుగా మీరు చేయగలుగుతారు. మీరు సహజ యోగమును ప్రతిబింబించేవారు. నేను కాదు. మీరే సహజ యోగమును ప్రతిబింబించాలి. అటువంటి సహజయోగులెప్పుడూ వివేకవంతులుగాను, ఆనందంగాను ఉంటారు. శ్రీ గణేశుడు వివేక ప్రదాత. వివేకమంటే ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఏ విషయం ప్రస్తావించాలి, ప్రతి ఒక్క విషయంలో ఎంతవరకు వెళ్ళాలి అనేదంతా తెలిసి ఉండటం. అది కేవలం మీలో సహజ సిద్ధం అవ్వాలి. ప్రతిరోజు ఉదయం పూట నేనొక సహజ యోగిని కాబట్టి ఏ హద్దు వరకు నేను వ్యవహరించాలి, నా ప్రవర్తన ఎలాగా ఉండాలి అని మీలో మీరు అనుకోవాలి.
మీరు కనుక ఈ వివేకమనే కమలమును అభివృద్ధి పరుచుకుంటే అవన్నీ మీకు అతి సులభంగా తెలుస్తాయి. ఆ కమలం ఎలాగ బయటకు వస్తుంది? ఒక విత్తనం ద్వారా అది మొలకెత్తుతుంది. ఆ విత్తనం ఎప్పటి నుండో మీలో ఉంది. అది మీ అందరిలో ఉంది. మీరిప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మలు కాబట్టి వివేకమనే ఆ కమలం వికసించడం మొదలుపెట్టింది. మీ వివేకమును పనిచేయనివ్వండి. అది మీరెలా సాధిస్తారు? దానికొక రాజమార్గం ఉంది. ఉదాహరణకు ఈ ఫలానా సమస్య శ్రీ మాతాజీకి ఉంటే ఆమె ఏమీ చేసి ఉండేవారు? ఏ రీతిగా దాన్ని పరిష్కరించేవారు? శ్రీ మాతాజీ విధానం మాకర్థం కాదని మీరనవచ్చు. మాయలన్నీ ఆమెలో ఉన్నాయి. అవును, అది నిజమే. అయితే ఆమెలా ఆమెలాగా చెయ్యడానికి ఒక సులభమైన మార్గం ఉంది. మీరు నా వివేకమునకు శరణాగతులవ్వాలి. వివేకం దానంతట అదే చురుకైనది. అన్నీ సాధిస్తుంది. మీలోని వివేకం చురుకైనది. కారణం, దేవతలందరూ మీతోనే ఉన్నారు. మీకు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా తక్షణం వారు మీ ముందుంటారు. మీకెవ్వరూ హాని కలిగించలేరు. ఎవ్వరూ మిమ్మల్ని తాకలేరు. మీరెంత చక్కగా సంరక్షింపబడుతున్నారంటే ఎవరైనా మీకు హాని కలిగించుటకు ప్రయత్నిస్తే తక్షణ రక్షణ మీకుంటుంది. ఇంకా నేను ఇది వరకు చెప్పినట్లుగా మీకు మీ స్వంత రక్షణ కూడా ఉంది. అది మీరు నిర్విచార స్థితిలోనికి వెళ్ళటం అనేది. ఒక్కొక్కసారి ఇతరుల కంటే మనకు మనమే ఎక్కువగా హాని కలిగించుకుంటాము. ఓ రకమైన వ్యక్తిత్వమును మీరు అభివృద్ధి పరుచుకుంటారు. నేను ఏదోలాగా ఉన్నాను, నాకు ఏడవాలని ఉంది, అలాగా కాకుండా నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను అనే వ్యక్తిత్వమును మీరెందుకు అభివృద్ధి పరుచుకోరు? అప్పుడు మీ కమలం యొక్క సుగంధం వృద్ధి చెందుతుంది. అప్పుడు మీ వివేకం యొక్క కార్యక్రమం మిమ్మల్ని ఎంతో మంచివారి వద్దకు, ఎంతో చక్కని సన్నివేశుల వద్దకు తీసుకువెళ్తుంది. మీ వివేకం, మీ ఆత్మ ఆ కార్యమును నెరవేరుస్తాయి. మీరేమీ చేయనవసరం లేదు. కేవలం మీరు నేనొక సహజ యోగిని లేక యోగినిని అనే సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ నడవడి, మీ భావాలు సహజ ప్రకారం ఉండాలి. సహజ యోగులు పురుషులైనందువలన వారెక్కువగా ప్రదర్శించరు. కానీ ఈ కోపావేశం ప్రదర్శించడానికి ఇంకా ఇతర మార్గములున్నాయి. తరచుగా వాళ్ళు కోపావేశాలకు లోనవుతుంటారు. ఒక్కొక్కసారి ఎంత ఎక్కువగా కోపావేశాన్ని ప్రదర్శిస్తారంటే ఆ సమయంలో మీరక్కడ ఉండటం జరిగితే ఈ మనిషికి ఏమైంది అని విస్తుపోతూ ఆ వ్యక్తికేసి చూస్తారు. ఒకవైపున కోపావేశం, మరోవైపున రోధన ఉన్నాయి. ఈ రెండింటి మధ్య మిగిలేదేమిటి? నాకు తెలియదు. రెండు స్వభావాలు కూడా పూర్తిగా అనవసరమైనవే. సరిగ్గా మాట్లాడే విధంగా మీరు వ్యక్తులను సరిదిద్దవలసి ఉంటుంది. ఇప్పుడే నేను చెప్పాను. ఆ చెప్పిన విషయం అంతటితోనే ఆఖరు. అందులో కోపావేశం లేదు. నేను కేవలం ఆ విధంగా నటించవలసి వచ్చింది. అందులోని తేడా ఈ విధంగా ఉంటుంది. నాకు దానితో ఏ ప్రమేయం లేదు. నేను రోధించినా నాకు దానితో ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం రోధిస్తున్నానంతే. నేను కోపంగా ఉన్నా కూడా కోపంగా ఉండను. కోపంగా నటించే ప్రయత్నం చేస్తాను. అందులో మీరు లీనం కారు. అదలా జరుగుతుంది. అలా కాక మీరు మీ కోపావేశంలో లీనమైతే అంతటితో మీ పని పరిసమాప్తమైపోతుంది. ఇంకా కొందరు అనుకుంటారు, మీరు ఆనందంగా ఉండాలంటే మీరు ఎంతో గంభీరంగా ఉండాలి అని. అది ఎంత మాత్రం నిజం కాదు. ఈ ప్రపంచంలో గంభీరంగా ఉండడానికి అక్కడేముంది కనుక? అదంతా కేవలం మూర్ఖత్వం మాత్రమే. మీరేవో తీవ్రమైన సమస్యలతో బాధపడుతుండడం వలన
ఆ గంభీర మనస్తత్వం మీలో చోటు చేసుకుంది. అలా తీవ్రంగా ప్రవర్తిస్తే మీ సమస్యలు సమసిపోతాయని మీరు భావిస్తే అదలాగ జరగదు. అలాగే మనం అసభ్యకరంగాను, అల్పులుగాను ప్రవర్తించకూడదు. కాంతి యొక్క ఉపయోగం ఏమిటి? ఓ మారు దాని సంగతి మనం చూద్దాం. కాంతిలాగా మనం కూడా కాంతిని ప్రసరించాలి. ప్రతి ఒక్కరికి మనం సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి మనం ఇక్కడ ఉన్నాము. ఇతరులను సంతోషపెట్టడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిని మనం నేర్చుకోవాలి. ఇతరులకు మీరు సంతోషం కలుగచేస్తే అంతర్గతంగా మీలో ఉన్న ఆనందమును మీరు అనుభవిస్తారు. మీరు ఇతరులకు మేలు చేసిన సందర్భాలను గుర్తు తెచ్చుకోండి. అయితే ఆ సందర్భాలు, ఆ మధురమైన జ్ఞాపకాలు మీలో ఎల్లప్పటికీ చోటు చేసుకుని ఉన్నాయి. అందుచేతనే దీపావళి ఎంతో ముఖ్యమైన పండుగ. నేను చెప్పినట్లుగా మీరే నా కాంతి. ఆ కాంతి శాశ్వతంగా ఉండేది. మరి దీపావళి దీపాల కాంతులు ఆ పండుగతోనే సరి. అటు తర్వాత ఉండవు. ప్రతి సంవత్సరం ఆ దీపాలను మనం వెలిగించుకోవాలి. అది మీకు మాత్రం వర్తించదు. మీరు ఎల్లప్పుడూ ప్రకాశించే దీపాలు. మీలోని ఆ కాంతి ప్రపంచం నలుదిశలా ఆనందమును వ్యాపింపచేయబోతుంది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఎవరితోనూ కఠినంగా మాట్లాడటం కానీ, లేక ఇతరులతో పేచీలకు దిగటం కానీ చెయ్యరు. అంతేకాకుండా ఈ పుడమి తల్లిని మలినపరిచే ఏ రకమైన పనులను కూడా, పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఏ కార్యక్రమాలను మీరు చేపట్టరు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందమును అందరికీ పంచాలి. అలాగ మీరు చెయ్యలేకపోతే మీ సహజ యోగాభ్యాసంలో ఏదో లోపం ఉందన్నమాట. ఈ విషయంలో మనమిప్పుడు పై స్థాయికి ఎదగాలి. మీరంతా ఇష్టపడితే మనం సహజయోగం పేరును మార్చవచ్చు. మీకా సహజయోగం అనే పేరు నచ్చకపోతే దానికి బదులుగా ఆనందమునిచ్చే సంఘము అని పెట్టవచ్చు. ఆనందమును హరించేదేమిటి? మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రప్రథమంగా మీలో వివేకం ఉండాలని చెప్పాను. వివేకం మీకు పరత్వం, స్వలాభాపేక్ష, మొండితనం, అహంకారం ఇత్యాదుల నుండి బంధరాహిత్యమును కలుగచేస్తుంది. స్వార్థపరత్వం మీ ఆత్మ ప్రకాశమును పూర్తిగా చీకటిమయం చేస్తుంది. కారణమేమంటే మీరు నిరంతరం మీ గురించి, మీ పిల్లల గురించి, మీ సంసారం గురించే తెగ ఆలోచిస్తుంటారు. ఇంకా కొందరు కేవలం తమ ఒక్కరి గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. మీరు ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మీరు క్రమేపీ అల్పులైన వారిగా, మరీ అల్పులైన వారిగా దిగజారిపోతారు. మీలోని కమలం కాస్త వాడిపోతుంది. ఇతరుల గురించి ఆలోచించడం ఎంతో ఉన్నతమైనది. మీ ఆత్మ తన సహజ ప్రకృతిని, స్వంత గుణమును పరిపూర్ణం చేసుకొనుటకు మీరు అనుమతించకపోతే ఆత్మ తనంతట తాను వ్యక్తీకరింపబడలేదు. కాబట్టి మీ శరీరం, మనస్సులకు సంబంధించినంత వరకు మీరే దీపము. అయితే ఈ ఆత్మ ప్రకాశం అభివ్యక్తీకరింపబడాలంటే అది తన స్వయం ప్రకాశమునంతా బయటకు ప్రసరించి ఇతరులకు ఆ ప్రకాశమును ఇచ్చే విలక్షణమైనదై ఉండాలి. ఈ విధంగా ప్రసరించే లక్షణమును మీరు కాలక్రమేణా అభివృద్ధి పరుచుకోవాలి. మీ జీవితంలో, మీ సంబంధ బాంధవ్యాల్లో, మీ ప్రయత్నాల్లో ఎలాంటి ఆడంబరం, అహంకారం చూపకుండా ఇతరులకు కాంతినిస్తూ వారి జీవితాలను మెరుగుపరుస్తుంటే మీరు ఆత్మ అని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆత్మ ప్రేమిస్తుంది. మీ ప్రేమలో మీరు క్షమాగుణం అభివృద్ధి చేసుకుంటారు. క్షమించకపోవడం అనేది కష్టం, క్షమించడమే అత్యుత్తమం. మీరు క్షమించినప్పుడు మీకు ఆ సమస్యకు సంబంధించిన తలనొప్పి కూడా కనీసం ఉండదు. జీవితం అంటే ఇతరులకు ఆనందం కలిగించడమేనని మీరు ముందుగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరిప్పుడు పావనజనులైన సంతులు. మీ యొక్క కాంతి ఆనందమును పంచాలి. మీలో సహనం
పాలు కూడా అధికంగా ఉండాలి. దానికి కావలసిన శక్తులు మీకున్నాయి. సర్వశక్తులు మీకున్నాయి. రాబోయే సంవత్సరంలో మీకు అష్ట ఐశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.